పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కన్యా రాశి వారి యొక్క రాశి ఫలితాలు మరియు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, 3వ తేదీన గ్రహణం కూడా, చంద్రగ్రహణం కూడా జరుగుతున్నది, దాని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేటటువంటి మొదలైన అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో, అంటే సమయాలు, పట్టు విడుపులు, కన్యా రాశి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైనటువంటి వీడియో, ఒక ప్రత్యేకమైన వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో చూడండి, దాంట్లో మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ప్రధానంగా కన్యా రాశి వారిని కనుక పరిశీలిస్తే, కన్యా రాశి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి 6వ స్థానంలో, బుధుడితో పాటు ఇంకా రవి, రాహు, కుజగ్రహాలు కూడా 6వ స్థానంలోనే సంచరిస్తున్నాయి. 6వ స్థానంలో రాశ్యాధిపతి సంచరించేటప్పుడు ఆరోగ్యపరంగా కన్యా రాశి వారు జాగ్రత్తలు పాటించాలి. అంతర్గత శత్రువులు కూడా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ 6వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత వాయుతత్వ శక్తిని పెంచుతుందని చెప్పాలి. అంటే ఈ వాయుతత్వ శక్తి అనేటటువంటిది ఆకస్మికమైనటువంటి నిర్ణయాలకు సంకేతంగా మారుతూ ఉంటుంది. మాటల వల్లే లాభాలు కానీ మాటల వల్లే నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడేటటువంటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 7వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వాక్స్థానం అయితే పర్వాలేదు, కానీ ధనస్థానం కూడా బ్రహ్మాండంగానే ఉంటుంది అని చెప్పాలి. కానీ ఆదాయ వ్యయాల రెండింటినీ కూడా ఖచ్చితంగా మీరు అంచనా వేసుకొని దానికి తగ్గట్టుగా ముందుకు వెళ్ళాలి తప్ప ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కనుక పెట్టినట్లయితే ఈ 10 రోజులలో కన్యా రాశి వారికి కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే భాగ్యస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 9వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత రావాల్సిన ధనమంతా కూడా చక్కగా చేతికి అందుతుందని చెప్పాలి. ప్రధానంగా చెప్పాలంటే ఈ మీనరాశులు, అంటే మీ రాశికి 7వ స్థానంలో సంచరించేటటువంటి శుక్ర శని గ్రహాల యొక్క ప్రభావం అనేక సంబంధాలలో గంభీరత తీసుకొస్తుంది. ప్రేమలో పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి, దాంపత్యంలో బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. అన్నింటికంటే ప్రధానంగా ఆర్థిక పరమైనటువంటి నియంత్రణ చాలా అవసరం. ఒక రకంగా చెప్పాలంటే అన్ని విషయాలలో కూడా సమతుల్యత పాటించవలసినటువంటి కాలంగా ఇది ఉండబోతుంది. మార్చి 3వ తేదీన మీ రాశికి 12వ స్థానమైనటువంటి సింహరాశిలో చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఇది మనస్సు, గౌరవము, భావోద్వేగాలపై ప్రభావం చూపిస్తుంది. అంటే భావోద్వేగ కల్లోలం కానీ, పేరు ప్రశ్నలకు పరీక్ష కానీ, పాత కర్మలు బయటపడటం కానీ, కొన్ని సంబంధాలలో నిజస్వరూపం రావటం కానీ తెలుస్తూ ఉంటుంది. అంటే చంద్రగ్రహణం యొక్క సమయంలో అంతర్ముఖత పెరుగుతూ ఉంటుందని చెప్పాలి. చాలామందికి జీవిత దిశపై ఒక అవగాహన కూడా వస్తుంది. గ్రహణ సమయంలో చేయవలసినటువంటి జపము, ధ్యానము ఇవన్నీ కూడా ఆల్రెడీ వీడియోలో తెలియజేశాను. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి రోజు కాదు. ఇక చెప్పాలంటే కన్యా రాశి వారికి ఈ 10 రోజుల కాలంలో, అంటే ప్రధానంగా 10వ స్థానంలో గురుడు సంచరించడము, దశమాధిపతి అయినటువంటి బుధుడు కూడా 6వ స్థానంలో రాహుదూతలు సంచరిస్తున్నటువంటి కారణం చేత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఉన్నటువంటి వారికి స్థిరత్వం అనేటటువంటిది ఒక ప్రధానమైన ఎజెండాగా, ప్రధానమైనటువంటి ఛాలెంజ్గా మారే అవకాశాలు ఉంటాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు చేసే ప్రయత్నాలలో కూడా స్వల్పమైనటువంటి ఆటంకాలు కూడా కలుగుతూ ఉంటాయి. అవకాశాలన్నీ దాదాపుగా చేతికి అందినట్టే అంది మరలా దూరంగా వెళ్ళే అవకాశాలు కూడా వెళ్ళే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించాలి. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే, 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ ఉదయం 7:52 వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి లాభాలు పెరుగుతూ ఉంటాయి. నెట్వర్కింగ్ కూడా పెరుగుతూ ఉంటుంది. స్నేహితుల ద్వారా, మిత్రుల ద్వారా, ఆత్మీయుల ద్వారా, సోదరుల ద్వారా, వీళ్ళ ద్వారా అవకాశాలు కూడా వస్తూ ఉంటాయని చెప్పాలి. కొత్త పరిచయాలు, బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు కూడా కలిగిస్తూ ఉంటాయి. అలానే సోషల్ వర్కింగ్లో, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీకు ఏదైతే సమాచారం కోసం మీరు ప్రయత్నిస్తున్నారో ఆశించిన సమాచారాన్ని మీరు పొందుతారు. కానీ ఒక మంచి ప్లానింగ్ చేసుకొని ఆ ప్లానింగ్కి తగ్గట్టుగా ముందుకు వెళ్ళటం చాలా మంచిది. ఇక 2వ తేదీ ఉదయం 7:52 నుంచి 4వ తేదీ మధ్యాహ్నం 1:48 వరకు ఉండేటటువంటి సమయంలో
కొద్దిగా మానసికమైనటువంటి గందరగోళం కనిపిస్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సున్నితమైన దశగానే ఉండబోతుంది. ఎందుకంటే 3వ తేదీన మనకు చంద్రగ్రహణం కూడా కలుగుతూ ఉన్నది. ఎక్కువగా ఈ చంద్రగ్రహణం 12వ స్థానంలో చంద్రుడు కేతువుతో కలిసినప్పుడు ఎవరితో కలవాలను అనిపించకపోవటము, ఒంటరిగా ఉండాలనేటటువంటి భావన కలగటం జరుగుతూ ఉంటుంది. గతంలో జరిగిపోయినటువంటి విషయాలనే మరలా జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. ఎక్కడో ఏదో తెలియనటువంటి భయాలు కన్యారాశి వారిని వెంటాడుతున్నాయా అనేటటువంటి సమస్య కూడా కలుగుతుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కన్యారాశి వారికి చక్కగా జాగ్రత్తలు పాటించాలి. అన్నిటికంటే ప్రధానమైన పాయింట్ ఏమిటంటే శివధ్యానం చేసుకోవటం చాలా మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం కూడా చాలా మంచిది. అలానే 4వ తేదీ మధ్యాహ్నం 1:48 నుంచి ఇక 6వ తేదీ రాత్రి 10:21 వరకు ఉండేటటువంటి ఈ సమయంలో ఇది చాలా కీలకమైనటువంటి దశగా ఉండబోతూ ఉంది. భావోద్వేగాలు పెరుగుతాయి. మీరు మీ గురించి ఎక్కువగా ఆలోచించేటటువంటి సమయంగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటిదాకా మనలో ఎటువంటి పొరపాటు జరుగుతాయి, మరలా పొరపాటు రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేటటువంటి విషయంలో జీవిత వ్యక్తిత్వ మార్పు మొదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. శారీరకంగా కొద్దిగా అలసటగా ఉండవచ్చు. ఇక్కడ అయినప్పటికీ కూడా మీరు చక్కగా తిలకం అంటే నుదుటిన కుంకుమ కనుక ధరించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. విష్ణు సహస్రనామ పారాయణం చాలా మంచిది. 6వ తేదీ రాత్రి నుంచి 9వ తేదీ ఉదయం వరకు ఉన్నటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే డబ్బు, కుటుంబం అనేవి ప్రధానంగా మారుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్త అవసరం. అయినప్పటికీ కూడా రావలసిన ధనం అంతా చక్కగా సకాలంలో చేతికందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మాట్లాడేటటువంటి మాటలే తూటాలుగా మారతాయి కాబట్టి మాట్లాడేటటువంటి మాటలను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇక 9వ తేదీ ఉదయం నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఎక్కడో ఏదో తెలియనటువంటి ఆత్మవిశ్వాసం కనిపిస్తూ ఉంటుంది. ధైర్యం కూడా తిరిగి వస్తూ ఉంటుంది. కమ్యూనికేషన్స్ కానీ పబ్లిక్ రిలేషన్స్ కానీ బ్రహ్మాండంగా మెరుగుపడతాయి. చిన్న ప్రయాణాలు గొప్పగా లాభిస్తాయి అని చెప్పాలి. కొత్త ప్రయత్నాలు చక్కగా ప్రారంభమవుతాయి. అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి సమయంగా ఉండబోతుంది. ఇక్కడ మీరు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రార్థన చేయటం చాలా మంచిది. ఈ 10 రోజులు కన్యా రాశి వారికి ఎలా ఉంటుందంటే ఇంటర్నల్ చేంజెస్ కలిగేటటువంటి కాలంగా ఉండబోతుంది. ఈ గ్రహణం యొక్క ప్రభావం కనుక తీసుకుంటే మీరు దాచిన భయాలను కూడా బయటకు తీసుకొస్తుంది. ఇది నష్టకాలం కాదు, కానీ ఆత్మ అవగాహన కాలంగా ఉండబోతూ ఉంది అని చెప్పాలి. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరైనా ఇంకా సరే తీవ్రమైన ప్రతికూలతలు కనుక పొందుతున్నట్లయితే అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఆ దోషానికి తగినటువంటి విధంగా చక్కగా మంచి పరిహారాలు అంటే వ్యక్తిగత జాతకానికి సంబంధించినటువంటి పరిహారాలు కనుక పాటించినట్లయితే ఎంతటి ప్రతికూల పరిస్థితి నుంచి అయినా సరే బయటకు వచ్చి, అంటే ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఆర్థికంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఎటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్న వారైనా సరే బయటకు వచ్చి చక్కగా మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకోండి. ఇవి కన్యా రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.